ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా ఈ యొక్క వర్తమానం కొరకై మరి ప్రభు నామములో ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మనం ఈ దినము ధ్యానించుకునే వర్తమానం యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చదువుతాను. 3వ అధ్యాయం 17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు అనే వాక్య భాగంలో దాని పై భాగం మనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవం అందునట్లు ఆయన అనుగ్రహించను. కాబట్టి దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తు పంపించినటువంటి యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు మరి ఎందుకు ఈ లోకానికి యేసుక్రీస్తు మూలముగా వచ్చి ఉంటున్నాడు అనేటువంటి కారణం. ఎందుకంటే ఆయన యొక్క మహిమ గొప్ప దేవుడు. ఆయన ఈజ్ ఆల్ మైటీ గాడ్ అంటాడు. యెషయా గ్రంథము 9:6 చూసినట్లయితే ఆల్ మైటీ గాడ్ చూసినట్లయితే సర్వశక్తివంతుడైన దేవుడు. ఆయన సర్వశక్తివంతుడు, సర్వకృపానిధి, సర్వాంతర్యామి. ఈ విధంగా మరి దేవుని యొక్క మహిమను మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన మహిమ, ఆయన యొక్క శక్తి మనం గమనించినట్లయితే ఆయన యొక్క శక్తి మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క పవర్, ఆయన శక్తిని గురించి ఏం చెప్తున్నాడు అంటే, నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకై ఆయన వచ్చి ఉంటున్నాడు. రక్షణ ఆయన ఏమనుకరిస్తున్నాడు? ఎందుకు వచ్చినాడు? రక్షించే దాని కొరకై. మనుషులు నశించిపోతున్నారు వారి కార్యముల ద్వారా, వారి మాటల ద్వారా, వారి యొక్క జీవితం ద్వారా నశించి నరకానికి పాతాళానికి వెళ్ళవలసిన వారు ఉంటున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మరి ఏం చేశాడు? మన పాప నివృత్తి కొరకై ఆయన శిలువలో మరణించి మరి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అంత మాత్రం కాకుండా శిలువలో తన రక్తం అంతా కూడా కార్చినారు. ఇదిగో రక్తం చిందించని పాపక్షాపన కలుగుదు అని ఎట్లాగా మరి వారి వేదాల్లో చెప్తారు. అదేవిధంగా మరి ఆయన రక్తం, పరిశుద్ధ రక్తం, పావన రక్తం, దేవుని కుమారుని యొక్క రక్తం మన కొరకై చిందించబడినది. కాబట్టి ఆయన మనకేమి ఇచ్చాడు? పాప క్షమాపణ ఆయన మనకు అనుగ్రహించినాడు. కాబట్టి అందుకొరకే మరి ఏ నామమును రక్షణ కలుగదు, పాపక్షమం కదా. రక్షణ అనేటువంటిది ఏం చెప్తున్నాడు చూస్తే, కావున అపోస్తలుల కార్యం 4:12 మనం గమనించినట్లయితే, మరి ఎవరెవరినూ రక్షణ కలగదు, ఈ నామమునే మనమందరం రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము. కాబట్టి ఒకే ఒక మార్గం అండి, ఒకే ఒక నామం, అదే ఒకే మార్గం, ఏసే మార్గం, ఒకే నామం యేసుక్రీస్తు నామమునే మనం మరి రక్షణ పొందవలసిన వారుగా ఉంటున్నాము. కాబట్టి దీనికి అనేకమైన మార్గాలు లేవు, ఒక్కరే. కాబట్టి నేనే మార్గమును, సత్యము, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరిని తండ్రి వద్దకు రాలేడు, అంటే ఎవరిని పరలోకానికి రాలేడు. అది క్రీస్తు యొక్క శక్తి. అట్లాగే రెండవదిగా ఆయనకు మరి మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఆయన ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేశారు? అనేకులు ఆ ఇండ్లంతా కూడిట్టున్నారు. అప్పుడు ఏం చేసినారంటే చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం కదా. అప్పుడు ఒక పక్షవాయువు గల అనే ఒక మనిషిని ఏం చేశారు? జనులు ఒక మంచం మీద పడుకోబెట్టి తీసుకొచ్చి ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన ఏం చేసినాడు? వారిని చూసి, కుమారుడు ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పినాడు. అక్కడుండి చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా ఏంటంటే, యేసుప్రభు దగ్గరికి వస్తే ఏదో ఆయన ముట్టి ఆయన స్వస్థపరుస్తాడంటే ఈయనేంటి పాపములు క్షమించబడి ఉంటున్నట్టున్నాడు. కాబట్టి చుట్టూ ఉండేవాళ్ళు కొంచెము ఆటంకపరచబడినారు. పాపములు క్షమించడానికి ఈయనెవరు అనేటువంటి. ఎందుకంటే అక్కడ ఉండేవాళ్ళు శాస్త్రులు, పరిశీలు వారు ఎప్పుడెప్పుడు యేసుప్రభు దగ్గర తప్పులు కనిపెడదామా అని ఉంటారు. కాబట్టి చెప్పిన వెంటనే వారి యొక్క హృదయంలో వాళ్ళు తలంచుకుంటేనే ప్రభువుకి తెలిసిపోయింది. కాబట్టి మీరెందుకు హృదయంలో దురాలోచన చేస్తుంటారు? పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి అధికారం కలదు. కాబట్టి అందుకే ఆయన పాపం క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని ఆయన చెప్పి పక్షవాయువు గల వానితో నీ మంచం ఎత్తుకున్నాడు అని చెప్పి వాళ్ళు లేచిపోయినాడు, స్వస్థత పొందినాడు, పాప నివృత్తి పొందినాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు యొక్క శక్తి రక్షించేటువంటి శక్తి. ఆయనకు భూలోకములో పాపం క్షమించేటువంటి అధికారం ఉంటున్నదని గుర్తిరగమని చెప్తుంటున్నాడు ఇక్కడ. అట్లాగే మరి లూకా సువార్తలో ఇంకొక సందర్భంలో ఏం చూస్తున్నామంటే, లూకా సువార్త 8వ అధ్యాయంలో ఇక్కడ మరి ఒకరోజు
శిష్యులు ఆయనతో కూడా మరి పడవలు వెళ్తుంటున్నారు. వెళ్ళేటప్పుడు ప్రభు కొంచెం అలసటగా పడుకొని నిద్రపోతుంటున్నాడు. పడుకొని నిద్రపోయే సమయంలో అప్పుడు ఏమైందంటే గొప్ప గాలివాన వస్తుంది. చూడండి, చూసినట్లయితే అక్కడ ఏమైంది, గాలివాన. అంతలో గాలివాన వచ్చేసి మరి నీళ్లు కొట్టినందున దోణలేకి నీళ్ళు వచ్చినాయి, మునిగిపోతాం. కాబట్టి వాళ్ళకందరికి భయం ఏర్పడి ప్రభు ఆడ పడుకున్నాడు కదా, ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింతలేదా, లే అన్నాడు. ఆయన లేపినారు. వెంటనే లేచి చూసి, మీ విశ్వాసం ఏమైంది, ఎందుకు భయపడుతుంటున్నారు, నేనుండాను కదా ఇక్కడ, మరి నా ఎందుకు మీరు విశ్వాసం ఇచ్చినట్లయితే ఎందుకు అంతగా మేము నశించిపోతున్నాం అంటున్నావు. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, అనేక సార్లు మనం కూడా అంతే, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముతుంటున్నాము, నాకు విశ్వాసం ఉంది, నాకు అన్నీ ఉంటున్నాయి అంటావు, కానీ ఏదైనా ఒక చిన్న సందర్భం అపాయం ఏర్పడినప్పుడు అయ్యో ప్రభు ఏమైపోతుంది అంటావు. అది తప్పు. అంతగా వ్యాకులత చిత్తపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యేసు ప్రభు అక్కడ ఉంటున్నాడు. ఇప్పుడు వెంటనే ఆయన లేచి ఏం చేశాడు, ఊరకుండమని మరి చూసినట్లయితే గాలితోనూ వానతోనూ చెప్పినప్పుడు ఏమైంది, అక్కడ నిమ్మలమైంటుంది సమస్తం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడితే అక్కడ గాలి తుఫాను అణిగిపోయింది. అంటే ఈ ప్రకృతి మీద ఆయనకు శక్తి ఉంటుందనే కార్యాన్ని వాళ్ళు అక్కడ బయలుపరిచారు. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే, ఈయన గాలి నీళ్లకు ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవి ఈయన ఎవరో అనేటువంటి కార్యం. ఇంకా ఆయన ఎరగలేవు, శిష్యులైతే పోతున్నారు కానీ ఎరగలేవు. కాబట్టి మన యొక్క దేవునికి, మన ప్రభువుకు గాలి తుఫాను ఉంటుంది, అధికారం ఉంది దాని మీద, దాన్ని ఆపగలడు. అది ఆయన శక్తి. మూడవదిగా మనం చూస్తుంటాము, అది యోహాను సువార్తలో మనము 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం, 10వ అధ్యాయం 17వ వచనం ఏమంటాడు ఇక్కడ, నేను దాన్ని మరలా తీసుకున్నట్టు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఎవడునూ నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకును నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారం కలదు, నా తండ్రి ఆజ్ఞ వలన పొందింది. కాబట్టి యేసు ప్రభువు ఏమంటాడు, సృష్టి మీద అధికారం ఉంటున్నది ఇక్కడ చూశారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, తన యొక్క మరి లైఫ్ మీదనే అధికారం ఉంటుంది. ఏమంటాడు, నా ప్రాణం పెట్టుటకు అధికారం ఉంటుంది, దాన్ని తీసుకునే దానికి నాకు అధికారం ఉంటుంది అంటున్నాడు. కాబట్టి మనకైతే పెట్టగలమేమో కానీ మన ప్రాణం తీసుకోగలమేమో కానీ అయితే దాన్ని తిరిగి తీసుకోలేము. మన ప్రాణం తీసేసుకోవచ్చు కానీ తిరిగి దాన్ని పొందలేము. అది మనుషుని వల్ల కాదు, అయితే దేవుని వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి దేవుని యొక్క శక్తి ఇక్కడ నిరూపించు. అంటే ప్రాణం పెట్టుటకు లేదా తీసుకున్నటకు నాకు అధికారం కలదు అంటాడు. అదే తన యొక్క అధికారము, తన యొక్క శక్తి అనేటువంటిది అక్కడ బయలుపరుస్తున్నాడు. అట్లాగే 17వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే, 17వ అధ్యాయంలో యోహాను సువార్త 2వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ, రైట్, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం కనులెత్తి, తండ్రి నా గడి వచ్చినది, నీ కుమారుడు నిన్ను మయపరచునట్లు నీ కుమారుని మయపరచము, నీవు నీ కుమారుడు ఇచ్చిన వారందరూ ఆయనకు నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చింది. కాబట్టి ఆయనకు సర్వశరీరుల మీద అధికారం ఇచ్చినాడు. ఈస్ గివెన్ ద పవర్ ఆన్ ఆల్ లైఫ్. కాబట్టి సర్వ శరీరాల మీద ఆయన అధికారం ఇచ్చినాడు. ఆయన సర్వ శరీరాల మీద అధికారి కలిగినట్టు. అంటే మన జీవితం అంతటి మీద ఆయనకు అధికారం ఉంటుంది. ఆయన శాసించగలడు. ఇది జరుగును కాకంటే ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి మన యొక్క జీవం పోయినప్పటికి కూడాను ఆయన తిరిగి, అది కొరకే మనం చూస్తున్నాము, ఆయన చనిపోయిన వారు లేపినాడు. అట్లాగే మరణించిన లాజరు లేపినాడు. ఒక మాట చేత లాజరు బయటికి రమ్మంటే సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. ఆయన ఒక శక్తిని. కాబట్టి క్రీస్తు యొక్క శక్తిని మనం గమనించి మన దినదిన జీవితంలో ఆ యొక్క లైఫ్ గివింగ్ పవర్, అంటే ఆ జీవాన్ని ఇచ్చే శక్తిని మనము ఎరగవలసి అనుకుంటున్నాం. ఆ యొక్క శక్తిని మన దినదిన జీవితంలో మనం ఎరిగి దాన్ని అనుభవించవలసి అనుకుంటున్నాం. సో ఇట్స్ నాట్ ఏ సింప్లీ ఏదో సాధారణంగా మరి బైబిల్లో చెప్పే మాటలు ఉదాహరణంగా ఉపమానంగా మాత్రమే కాదు, అవి యథార్థము సత్యములైనవి. అది కూడా ఏంటాడు, ఈ నా మాటలో మరి ఒక సున్నైన ఒక పుల్లైన తక్కువదంటాడు. ఒక సున్న కానీ ఒక పుల్లు కానీ తక్కువ. ఆకాశం భూమి అయితే గతిస్తుంది కానీ మాటల్లో ఒక సున్న పుల్లు కూడా తక్కువ. కాబట్టి అటువంటి నిజమైన మాటలు, సత్యమైన మాటలు, దేవుని యొక్క
బలమైనటువంటి మాటలు, క్రీస్తు యేసు యొక్క శక్తి గల మాటలే. అందుకొరకే ఆయన ఏమంటాడంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 18వ వచనంలో, రైట్, మత్తయి సువార్త 28:18 వచనంలో ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, మీరు అయితే యేసు వారి దగ్గరకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి ఇట్స్ గాట్ ఏ పవర్ ఆన్ ఆల్, ఇన్ఫినిట్ పవర్. ఇంకా దీని మీద శక్తి లేదని చెప్పేదానికి వీలు లేదు. సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కనుక మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం. కాబట్టి మీరు వెళ్ళి మరి అందరికీ కూడా రాజస్వార్త చెప్పి వారికి బాప్తిస్మం చెప్తుంటున్నాడు శిష్యులతో. నాకు అధికారం ఉంది, ఆ అధికారాన్ని మీకు ఇస్తుంటున్నాను, పోయి చేయండి అంటున్నాడు. కాబట్టి శిష్యులకు అధికారం ఇచ్చుంటున్నాడు. కాబట్టి నాకు సమస్త మీద అధికారం అయింది. కాబట్టి మనం చూసామంతవరకు ఎట్లాగా రక్షించడానికి అధికారం కలిగి ఉంటున్నాడు ఆయన, అట్లాగే క్షమించే అధికారం కలిగి ఉంటున్నాడు, అట్లాగే తన ప్రాణం పెట్టేదానికి దాన్ని తీసుకునేదానికి అధికారం ఉంటుంది అంటున్నాడు. ఎంత గొప్పగా! ఒక ప్రాణం ఇచ్చేటువంటి యొక్క ప్రాణాన్ని తిరిగి రప్పించేటువంటి యొక్క మరి చూసినట్లయితే అధికారం కూడా ఉంటుంది. మరి సృష్టి మీద అంతా కూడా అధికారం. సృష్టి, గాలి, తుఫాను మరి ఏదైనా కానీ కాక ఆయన చెప్పిన వెంటనే దానికి లోబడేటివిగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారులారా, మనం గమనించాల్సిందంటే ఇంత సర్వశక్తివంతుడైన దేవుడిని మనం మన ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించుంటున్నామా? అట్లా లేనట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని యొక్క రక్షకుడిగా నువ్వు అంగీకరించాలి. అప్పుడే ఆయన నిన్ను ఆ యొక్క నరకం నుంచి లేక మరి పాప శిక్షణ, పాప దండ నుంచి విడుదల చేస్తాడు. ఎందుకంటే క్రీస్తు యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపలను వెదకి వారిని రక్షించడానికి కొరకే. ఎవరు పాపులు? అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. కాబట్టి ప్రతివాడు కూడా గొర్రెల వలె దారి తప్పి వాని మార్గంలో పోతుంటున్నాడు. అందరూ చెడిపోయిన వారు ఉంటున్నారు అంటారు రోమిలకు రాసిన పత్రికలో. అందరూ చెడిపోయిన వారు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఆ విధంగా అందరూ పాపం చేసి దానికి రిజల్ట్ ఏంటి? పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు నిత్య జీవం, అది కృపావరం, దేవుని కృపావరం. కాబట్టి దేవుడు యేసు ప్రభువును కృపావరంగా మనకి ఇచ్చినాడు. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ హిస్ మెర్సీ, కంపాషన్, గాడ్ హ్యాస్ గివెన్ ఎ గిఫ్ట్ ఆఫ్ గ్రేస్. కాబట్టి ఆయన ద్వారా మనకి ఏముంటుంది? రక్షణ, పాపం నుండి విడుదల, పాపం నుండి విమోచన. అందుకొరకే మరి ఈ కార్యములు చూసినట్టే సమస్త కార్యముల మీద నాకు అధికారం కలదు అంటున్నాడు. కరెక్ట్. ఎందుకంటే ఆయన నామములో ఏం చేశారు అక్కడ మరి చూసినట్టే అద్భుతములు చేసిన వారు ఉంటున్నారు. చూడండి, అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో గమనించినట్లయితే అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడ 38వ వచనం, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనున్నది. దేవుడు ఆయనకు తోడైండును గనక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచు ఉండెను. ఆయన యూదుల దేశమునందు యెరూషలేమునందు చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము. ఆయన వారు మ్రాను మీద వేలాడదీసి చంపిరి. అయితే దేవుడు ఆయన 3వ దినమున లేపి ఉంటున్నాడు. ఇది ఇక్కడ చెప్పాడు. ఆయన ఈ మేడ్ వండర్ వర్కింగ్ గాడ్ కదా. కాబట్టి ఆయన చేసిన వాటన్నిటికీ మేము సాక్షులం అంటున్నాడు పేతురు. చూసినట్లయితే మరి ఇక్కడ చెప్పేటువంటి సాక్ష్యం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు అద్భుతములు ఆశ్చర్యకారం చేసిన వాడు అంటున్నాడు. అంత మాత్రం కాకుండా మరి ఆ యొక్క శిలువమాను మీద మన కొరకు వేలాడిన వాడు అంటున్నాడు. అయితే దేవుని కృప ద్వారా మరి దేవుని యొక్క చిత్తం ద్వారా జరిగించబడింది. దేవుడు ఆయన 3వ దినాన తిరిగి లేపినాడు. ఈజ్ ఎ రెసరెక్టెడ్ గాడ్. క్రైస్ట్ ఈస్ ఎ లివింగ్ గాడ్. ఈజ్ నాట్ డెడ్ వన్. హి వాజ్ డెడ్. అయితే చెప్పాడు, నేను మరణించింది కానీ ఇదిగో యుగ యుగములు జీవిస్తున్నా అంటున్నాడు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు జీవిస్తున్న దేవుడు ఆయన. కాబట్టి ఆయన ద్వారా ఆయన మనకేమో దొరుకుతున్నది? రక్షణ దొరుకుతున్నది, క్షమాపణ దొరుకుతున్నది. ఆయన ద్వారా నిత్య జీవం మనకు దొరికేదిగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన సోదరి, ఈ నిత్య జీవం నువ్వు కలిగి ఉంటున్నావా? అటువంటి అష్యూరెన్స్, అటువంటి నిశ్చయత నీకు కలిగి ఉంటుందా? లేనట్లయితే ఈ దినమే ప్రభువా నేను కూడా మరి నీ యొక్క రక్షణకు పొందగలుగుతున్నాను, నన్ను క్షమించు, నా పాపాలన్నీ కూడా క్షమించి నా హృదయంలోకి రా అని నువ్వు ప్రార్థన చేస్తే, ఎక్కడ నీ ఇంట్లోనే నీ గదిలోనే ఉండి చోటనే ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన నీ యొక్క కార్యములన్నీ కూడా బయలుపరుస్తాడు. దాన్ని కూడా ఒప్పుకున్నప్పుడు ఆయన రక్తం ద్వారా వాటిని క్షమించి ఆయన ఏం చేస్తాడు? మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు, రక్షణని ఇస్తాడు.
రక్షణ ఆనందం, రక్షణ సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. శాంతిని, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. లోకమిచ్చినటువంటి శాంతి కాదు. అది ఏదో సంతోషంగా ఏదైనా మంచి కార్యములన్నీ కూడా అన్నీ నెరవేరుతూ ఉంటే మంచి శాంతంగా, సమాధానంగా, ఉత్సాహంగా ఉంటావు. ఏదైనా కొంచెం కష్టం, బాధ కలిగిన వెంటనే అబ్బో కృంగిపోతావు. అటువంటి శాంతి కాదు. నేను ఇచ్చే శాంతి అది జ్ఞానానికి మించిన సమాధానం అంటాడు. నా శాంతిని మీకు అనుగ్రహించు. కాబట్టి ప్రియ సోదరుడా, ఇటువంటి శాంతి పొందిన వాడవే ఈ లోకంలో మనం జీవించాలనేటువంటిదే ఈ యొక్క మరి వాక్యం యొక్క ఉద్దేశం. వాక్యం ఇచ్చిన నీవు మరి దీన్ని గ్రహించి ఆ విధంగా మరి నడుచుకుంటూ ప్రభు మనకు సహాయం చేయనుగా.